7 డిసెంబర్ రోజు భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వెహికల్ చెకింగ్లో భాగంగా అశోక్ లీలాండ్ వెహికల్ చెక్ చేయగా దాంట్లో సుమారు 222.9 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. దీని వర్త్ వచ్చేసి 1,11,00,000 రూపాయల వర్త్ ఇది. దీంట్లో 4 మెంబర్స్ అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకా 3 అక్యూజ్డ్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళ కోసం కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ప్రయత్నం చేస్తున్నాము. ఈ దొరికిన ఈ 4 ముద్దాయిలలో కూడా 2 మోతుగూడెం విలేజ్కి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏపీ స్టేట్కి చెందిన వాళ్ళు. వీళ్ళు సప్లయర్స్. అదేవిధంగా మరో 2 అక్యూజ్డ్, దీంట్లో 2 కూడా హైదరాబాద్కి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరు కూడా ట్రాన్స్పోర్టర్స్. వీళ్ళు బేసికల్గా ఏంటంటే మల్కాన్గిరి ఒరిస్సా నుంచి వయా మోతుగూడెం తీసుకెళ్ళి దీన్ని సోలాపూర్ మహారాష్ట్ర రాష్ట్రానికి తీసుకెళ్ళాలి వీళ్ళ ప్లాన్ ప్రకారం. దీంట్లో భాగంగా ఏదైతే మనకు కాయిర్ మ్యాట్రెస్లలో యూజ్ చేసే కాయిర్ ఉంటుందో దాని కింద ఈ 222.9 కేజెస్ ఆఫ్ గాంజా ప్యాకెట్స్లలో పెట్టి దీన్ని కన్సీల్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా కూడా సిసిఎస్ టీమ్, అదేవిధంగా లోకల్ పోలీస్ టీమ్ వాళ్ళ కొన్ని ఇన్ఫర్మేషన్ తోటి ప్రాపర్గా వెహికల్ చెకింగ్ చేసి వీళ్ళను పట్టుకోవడం జరిగింది. ఇదే కాకుండా కూడా జిల్లాలో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనకు బార్డర్ డిస్టిక్ అవడం వల్ల ఏపీకి, ఛత్తీస్గఢ్కి, అదేవిధంగా ఒరిస్సాకి మనకు గాంజా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ సంవత్సరంలో 2025లో నియర్లీ 6,000 కేజెస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది. దీని వాల్యూ వచ్చేసి సుమారు 30 కోట్ల విలువ చేసే గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ క్రైమ్ ప్రొసీడింగ్స్ తోటి ఎవరన్నా ఆస్తులు కొనుక్కుంటే వాళ్ళవి కూడా ఆస్తులు కూడా 3 కేసెస్లలో జప్తు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటివరకు ఏదైతే మనం ఫిగర్స్ పట్టుకున్నామో ఇది రాష్ట్రంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యొక్క పర్ఫార్మెన్స్ను చూపించేంత వర్క్ వాళ్ళు చేస్తున్నారు. అండ్ యాజ్ ఏ జిల్లా పోలీస్ ఎస్పీగా అందరికీ, పబ్లిక్, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరికీ కూడా మీకు ఎక్కడ కూడా ఇటువంటి గాంజా యూజ్ చేస్తున్నారనే సమాచారం ఉంటే డెఫినెట్లీ మాకు ఆ సమాచారం ఇవ్వండి. ఐ రిక్వెస్ట్ ప్రెస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, మీకు కూడా ఏంటంటే లోకల్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా షేర్ చేయండి. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ పబ్లిక్, స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, టీచర్స్, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీరందరూ కూడా ఏదైతే ఈ గంజాయి రహిత జిల్లాగా మార్చాలంటే మీ అందరి కృషి కూడా ఎంతో అవసరం. కోఆర్డినేషన్ ఎఫర్ట్లో కూడా గంజాయి లేకుండా కూడా ఈ జిల్లాని తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.